రెడీ అన్న. తెలంగాణ వాదంతో, తెలంగాణ నినాదంతో, ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి, తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి మీరా కుమారి గారికి ఓటేయమంటే ఆ రోజు స్వయంగా తెలంగాణ ఇవ్వడానికి లోకసభలో తీర్మానాన్ని ఆమోదింపు చేసి బిల్లును పాస్ చేసినటువంటి మీరా కుమార్ గారు ఓటేయమన్నప్పుడు ముఖం చాటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు కేసీఆర్ కేటీఆర్ను కూడా తెలంగాణ వాదులు గట్టిగా నిలదీసిన అడిగిన, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కోసం ప్రత్యక్షంగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వారొక్కరికి కూడా ఆదర్శవాదిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కీలకమైనటువంటి పాత్రను పోషించిన వైనం కేసీఆర్ గారు తెలుసు. పలు సందర్భాల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ సుదర్శన్ రెడ్డి గారి సేవలను తెలంగాణ ఉద్యమంలో వారు చేపట్టినటువంటి సూచనలు, స్థలాలు, కార్యక్రమాలు చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తుంటే మద్దతు ఇవ్వమంటే మద్దతు ఇవ్వకుండా ఓవైపు తెలంగాణ వాదులు చెప్తారు, తెలంగాణ వ్యతిరేకులుగా వివరిస్తారు. అందుకే నేను ఈ మధ్యలో ఒక మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరని చెప్పాను. తెలంగాణ సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పండి పదే పదే పక్కన ఆంధ్ర రాష్ట్రంతో పోలుస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ వాదాన్ని సెంటిమెంట్గా రంగరించాలని చూడడమే తప్ప మీరు తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి ఆ రోజు ఎందుకు ఓటేయాలో సమాధానం చెప్పాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేయారో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మొన్ననేమో యూరియా ఎవరిస్తే వారికి ఓటేస్తామంటారు. అంటే కేటీఆర్ గారి మాటలు ఎంత చౌకగా ఉండే ఆలోచించాలి. యూరియా అనేది 10 సంవత్సరాలుగా పరిపాలించిన మీకు తెలుసు కేంద్రం ఇవ్వాలని. నరేంద్ర మోడీ ఇస్తే నరేంద్ర మోడీ కోటేస్తా, రాహుల్ గాంధీ ఇస్తే రాహుల్ గాంధీ గారికి కోటేస్తా అంటాడు. ప్రతిపక్ష పార్టీ యూరియాని అక్కడి తెప్పియగలుగుతుందా అంటున్నా. ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. మీరు తెలంగాణ బిడ్డలకు ఎక్కడ కూడా న్యాయం చేయలేదు. అందుకే మేము ప్రతిపక్షానికి పరిమితి చేసి మీకున్న ఆ 3-4 ఓట్లో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి వేసిన నిజంగా వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు చెప్పనుకోవచ్చు. తెలంగాణ కోసం కొట్లాడినా, తెలంగాణ ఇచ్చిన, తెలంగాణ ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ దేవత అని చెప్పి తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ అని చెప్పి అసెంబ్లీలో చెప్పి నీ కుటుంబం వెళ్ళి సాక్షాత్తు సాష్టాంగ నమస్కారం చేసి కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే మీరు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి వీళ్ళు. అందుకే ప్రజలు గమనించారు వీళ్ళు మాట తప్పేటువంటి పరిస్థితిని. ఈరోజు ఇప్పటికైనా బీఆర్ఎస్ యొక్క నైజాన్ని ప్రజలు గమనించాలని, గమనిస్తున్న చెప్పని భావిస్తా ఉన్నా.